నెక్స్ట్ అప్డేట్ చూస్తే భూభారతి పోర్టల్ తో రైతుల భూ సమస్యలకు చెక్ పెడుతుందని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న మద్దూరు మండల రెవెన్యూ గ్రామాల్లో ఫిర్యాదులు స్వీకరించారు ఆవిడ. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి పోర్టల్ను నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రారంభించారు. రెవెన్యూ శాఖ మంత్రితో పాటు స్థానిక కలెక్టర్ కూడా ఇక్కడికి హాజరయ్యారు. ప్రస్తుతం మనతో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, రాష్ట్రంలోనే మొత్తం 4 పైలట్ ప్రాజెక్టులు, దాంట్లో నారాయణపేట జిల్లా సీఎం సొంత నియోజకవర్గం. ఇక్కడ ఈ భూభారతి పోర్టల్కి సంబంధించి ఎట్లా ఉంది ఈ కార్యక్రమాన్ని ఎట్లా చూడాలి? సో ఇప్పుడు ఏప్రిల్ 14th రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ రోజు 2 మెయిన్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అయితే ఈ 4 మండలాల్లో, స్టేట్ వైడ్ 4 మండలాల్లో భూ సదస్సు కార్యక్రమం స్టార్ట్ చేయడం. సో దానికి భాగంగా ఇప్పుడు మద్దూరు మండలంలో కూడా ఈరోజు ఖాజీపురం గ్రామంలో భూ సదస్సు, రెవెన్యూ సదస్సు కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 15 డేస్లో ప్రతి రెవెన్యూ విలేజ్ ఇన్ మద్దూరు మండలం మేము కవర్ చేస్తాము. 2 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్ కింద, ఒకటి డిప్యూటీ తహసీల్దార్ కింద. ఇవి 2 టీమ్స్ ప్రతి రెవెన్యూ విలేజ్ విజిట్ చేసి అన్ని గ్రీవెన్సెస్ తీసుకుంటారు. అండ్ ఈ మే నెలలో ఒక 30 మే ఫుల్ మంత్లో కూర్చొని మిషన్ మోడ్లో గ్రీవెన్సెస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ 100% కోసం రెజల్యూషన్ చేస్తారు. సెకండ్ డైరెక్షన్ ఏమంటే ప్రతి జిల్లాలో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో రెవెన్యూ అవగాహన సదస్సు స్టార్ట్ చేశాము. అది ఏమంటే భూభారతి యాక్ట్ మీద అవగాహన సదస్సు. ఇప్పుడు నారాయణపేట జిల్లాలో కూడా 13 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో నెక్స్ట్ 15 డేస్లో 1 or 2 మండల్స్ పర్ డే షెడ్యూల్ చేసుకుంటూ నేను పర్సనలీ యాజ్ కలెక్టర్ యాజ్ వెల్ యాజ్ లోకల్ తహసీల్దార్, మా రెవెన్యూ ఆఫీషియల్స్ అందరూ కూడా మేము కలిసి ఒక అవగాహన సదస్సు ఖచ్చితంగా చేయాలి. అది స్టేట్ వైడ్గా నడుస్తుంది. అంటే ఓవరాల్గా గతంలో ఉన్నటువంటి ధరణికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూభారతిలో ఆ పోర్టల్కు సంబంధించి దాంట్లో ప్రధాన వ్యత్యాసాలు అంటే ఏం చెప్తారు మేడం? ఎట్లాంటి మాడ్యూల్స్ దాంట్లో ఉన్నాయి? ఒక్కొక్క మాడ్యూల్లో ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఇది ఫస్ట్ 14th రోజు చేసిన ఇనాగ్రేషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమీడియట్గా చేంజ్ కనిపించింది. దాంట్లో ఏమంటే 33 కాంప్లికేటెడ్ మాడ్యూల్స్ నుంచి సింప్లిఫైడ్ 11 మాడ్యూల్స్ మాత్రమే కేటగరైజ్ చేశారు. ఈ 11 మాడ్యూల్స్ కూడా 2 మెయిన్ కేటగిరీస్లో సబ్ కేటగరైజ్ చేశారు. అది ఒకటి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఒకటి ట్రాన్సాక్షన్ సర్వీసెస్. ఈజీ లాంగ్వేజ్లో చేశారంటే పబ్లిక్కి అర్థమైనట్టు అట్లా లాంగ్వేజ్లో మొత్తం రీడిజైన్ చేయడం జరిగింది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు యాక్ట్ చాలా స్ట్రెంగ్తన్ అయిపోయింది. యాక్ట్లో సెక్షన్ నెంబర్ 4, 5, 6, 7, 8 ఇక్కడ అన్ని డిస్కస్ చేశాము. అది అప్పీల్ గురించి కావచ్చు. అప్పీల్ అంటే మన లోకల్ ఎంఆర్ఓ ఆర్డర్ పైన ఎంఆర్ఓ ఆర్డర్ పైన ఆడియో పైన కలెక్టర్, మొత్తం జిల్లా లెవెల్లోనే మ్యాక్సిమం 99% గ్రీవెన్సెస్ జిల్లా లెవెల్లోనే అయిపోతున్నాయి. అది కూడా ఎంఆర్ఓ లెవెల్, ఆర్డీఓ లెవెల్, అడిషనల్ కలెక్టర్ లెవెల్, కలెక్టర్ లెవెల్. ఇవి డిఫరెంట్ గ్రీవెన్సెస్ అది డిఫరెంట్ ఆఫీసర్స్ లెవెల్కి వచ్చింది. సెకండ్లీ సాదా బైనామా కోసం ఇప్పుడు ఒక యాక్ట్లో కూడా ప్రొవిజన్ వచ్చింది. ఇప్పుడు కోర్ట్ స్టే ఉంది కాబట్టి కోర్ట్ స్టే వెకేషన్ తర్వాత అది కూడా స్టేట్ వైడ్గా మూవ్ చేసుకోవచ్చు. అది సేమ్ ప్రతి దానికి, అంటే ఇప్పుడు మన ల్యాండ్ రెవెన్యూ యాక్ట్స్లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి ప్రతి దానికి ఇప్పుడు యాక్ట్ నుంచి స్ట్రెంథనింగ్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు కాన్ఫిడెంట్గా యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారంగా మేము ఇప్పుడు ప్రొసీడ్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఈ రెవెన్యూ సదస్సును కూడా అంటే రెగ్యులర్గా గ్రామ పంచాయతీలకు వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు అవి ఎట్లా ఫాలోఅప్ చేయబోతున్నారు? అంటే ఒక్కొక్క గ్రామానికి ఎట్లాంటి సిబ్బంది నియమించబోతున్నారు? గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 15 డేస్లో ఈ 4 పైలట్ మండలాలు మాత్రమే సదస్సు స్టార్ట్ చేస్తున్నాము. మద్దూరు మండలంలో 15 డేస్లో ఫస్ట్ విలేజ్ బై విలేజ్ చేద్దాం. మే 1 తర్వాత ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ మండలాల్లో కూడా మరి ఇదే సేమ్ పని స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏప్రిల్ 30 వరకు అయితే మద్దూరు మండలంలో ఫస్ట్ విలేజ్ బై విలేజ్ సదస్సు చేస్తాం. చూస్తున్నాం రాష్ట్రంలో ప్రధానంగా ఈ భూభారతిని నారాయణపేట జిల్లా సీఎం సొంత నియోజకవర్గంలో స్టార్ట్ చేయడంతో పాటు ఆ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూనే ఫిర్యాదులు స్వీకరిస్తాము. ఆయా గ్రామాల్లో కూడా సిబ్బందిని నియమించి ఓవరాల్గా భూభారతికి సంబంధించినటువంటి అప్డేట్ను ఫాలోఅప్ చేస్తామని చెప్పి కూడా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా భూభారతికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, నారాయణపేట జిల్లా నుండి.